మిడిల్లో హీరో మిడిల్లో అండి, మిడిల్లో. యా యా అండ్ టీజర్ చూసి పాటలు చూసి మన మదన్ మోహన్ రెడ్డి గారు అంత మాట్లాడితే ఇంకా ట్రైలర్ చూసాక ఇంకెంత మాట్లాడతారు కదా. ఇచ్చేద్దాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మదన్ మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వరా సార్. మీ స్పీచ్ చూసాక ఫిదా అయిపోయాం మేము. అసలు నేను కూడా అంతలా మాట్లాడలేను, గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడేశారు మీరు. యా ప్లీజ్ ఇప్పుడు ట్రైలర్ గురించి. హౌస్ ద ట్రైలర్? సరిపోవట్లేదు, ఇంకా గట్టిగా. అది అమేజింగ్ ట్రైలర్, ఎక్సలెంట్ జాబ్. డైరెక్టర్, టీమ్, స్టార్ కాస్ట్, క్రూ, ప్రొడ్యూసర్స్ ఇట్లా సినిమా తీసి ఈ లెవెల్లో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలంటే చిన్న మాట కాదు. అది ఎంత కష్టమైన పని అంటే ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్ ఎల్స్. క్రియేటివిటీలో అట్రాక్షన్ చూపించడం అనేది ఈజ్ అ టాలెంట్ బియాండ్ టాలెంట్. సో రియలీ అమేజింగ్ ట్రైలర్. I again congratulate the entire team. Hearty congratulations. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రమా క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ గడ్డం మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. హాయ్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చలేదా? గట్టిగా అరవట్లేదు. నచ్చిందా? మరి రేపు 29th మార్చి మన మూవీ థియేటర్లో మూవీ చూడడానికి మరి అందరూ సిద్ధమా? ఓకే, అయిపోయిందా? ఓన్లీ డబ్బులు మాత్రమే పెడతారా మీరు? మాట్లాడరా ఏమి? వాళ్ళే సిద్ధం అని చెప్పేశారంటే ఈయన ఆపేశారు. ఓకే, అండ్ ఇప్పుడు నాని మూవీ వర్క్స్ ప్రొడ్యూసర్ అండ్ ఈ KSRM ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హెడ్ చంద్ర ఓబుల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓబుల్ రెడ్డి గారు ప్లీజ్. ఆయన మొత్తం ఓబుల్ రెడ్డి గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక కరెస్పాండెంట్ లాగా మాట్లాడమంటారా, ఒక అన్నలాగా మాట్లాడమంటారా, ఒక ప్రొడ్యూసర్ లాగా మాట్లాడమంటారా? ఒక సినిమా ప్రేమికుడు లాగా మాట్లాడండి. థ్యాంక్ యూ. సో సాంగ్స్ ఎట్లున్నాయి? టీజర్ ఎట్లుంది? ట్రైలర్ ఎట్లుంది? సో సినిమా ఎట్లా ఉండబోతుంది? 29th మూవీకి నాతో పాటు ఎంతమంది వస్తారు? ఈ సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ కావడం వల్ల నాకు ఇంకొక కొత్త ప్రపంచం పరిచయమైంది. ఆ కొత్త ప్రపంచానికి మిమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 45 రోజులు కడపలో షూటింగ్ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. కలియుగం పట్టణంలో అనే చిత్రం ఈ ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు 45 days షూట్ జరిగినందుకు కడప ప్రజలకి పేరున నా కుటుంబం తరపు నుంచి, మీ తరపు నుంచి వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎక్కడే కానీ, ఏ ఒక్క లొకేషన్స్లో కానీ, ఏ ఒక్క డేలో షెడ్యూల్లో కానీ మనకు ఇబ్బంది రానియకుండా కలియుగపట్నం అనే సినిమాని ఇంత సక్సెస్ఫుల్ రేట్గా తీసుకెళ్లిన కడప ప్రజలకి, ముఖ్యంగా
నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఎప్పుడు వాళ్ళకు తలొంచి ఉంటానని చెప్పి మీ అందరి ముందర తెలియపరుచుకుంటున్నాను. ఈ చిత్రం వల్ల కడప అనేది, కడప అంటే గడప, మొదటి గడప నుంచి మనం సినీ ఇండస్ట్రీకి వెళ్ళాము అంటే ఏ రేంజ్లోకి వెళ్ళాలా. సో మన కడపని 70mm స్క్రీన్లో చూపించేదానికి, దాన్ని సక్సెస్ చేసేదానికి నేను, నాతో పాటు నా కలియుగము, పట్టణంలో అనే టీము, నా కందుల వ్యవస్థ నాతో పాటు చేయగలుగుతుందని కలియుగ పట్టణంలో టీంకి మన సైడ్ నుంచి వాళ్ళకు హామీ ఇస్తూ, నెక్స్ట్ రుకో జరా అని వచ్చింది. ట్రైలర్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ట్రైలర్ చూసి నేనే షాక్ అయినా. రమాకాంత్ని అడిగితే, ఏం రమాకాంత్ ఐటమ్ సాంగ్ ఎప్పుడు అంటే, అన్న సినిమాకి 2 రోజులు ముందర పెడదామన్నా మంచి ఊపు వస్తుంది అన్నాడు. కానీ కొంచెం బిట్టు తీసుకొచ్చి దాన్ని టీజర్లో పెట్టేశాడు, ట్రైలర్లో పెట్టడం జరిగింది అది. సో ఆ ట్రైలర్ చూసినప్పుడు నేనే ఎక్స్పెక్ట్ చేశా, ఈ రుక్కో జరా అని రాగానే క్రౌడ్ మొత్తం ఒక్కసారిగా గూస్ బంప్స్ అట్లా వచ్చి అట్లా పోతాయని. బీజిఎమ్స్ అంటే నా తర్వాత నెక్స్ట్ విశ్వం ఆడతారు కాబట్టి హీరోయిన్ టైంకి వస్తుంది అనమాట. హడి వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆయిషి పటేల్ గారు. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం ఆయిషి పటేల్ గారికి. వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆన్ టైం ఆవిడ ఫ్లైట్ కొంచెం లేట్ అయినట్టుగా ఉంది, అందుకే. అంటే విశ్వ ఫోన్ ఇప్పుడే కనెక్ట్ అయింది. ఓకే. అండ్ మొన్న టీజర్లో మీ స్పీచ్ చూసి ఫిదా అయిపోయాం మేమందరం కూడా. అమ్మాయిలకి మీ అంత కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటే చాలు అనిపించింది. ప్లీజ్ జాయిన్ అండి. హార్డీ కంగ్రాచ్యులేషన్స్, చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్లీజ్ జాయిన్. యా, మెల్లగా మెల్లగా. ఏం చేశారు మీ హీరోయిన్? స్టేజ్ ఎక్కగానే కింద పడిపోతుంది, జాగ్రత్తగా చూసుకోవాలి కదా దారంబడి మీరు. సో కలియుగం పట్నంలో అనే సినిమాని గ్రాండ్ సక్సెస్ చేద్దామా? సౌండ్ సరిపోవడం లేదు, బయటికి వినపడాలా సౌండ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఓబుల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, యా, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరికైనా కొంచెం ఉంటే చాలు, ఖచ్చితంగా పైకి ఎదుగుతారు. మీ కాన్ఫిడెన్స్ చూశాక మాకు చాలా ఆనందం వేసింది. ఇలానే మీరు మరెన్నో సినిమాలు తీయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటూ, అండ్ ఇప్పుడు కో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం సాయి త్రివేది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. 2 మాటలు మాట్లాడండి. లేదు మాట్లాడండి. అయ్యయ్యో, ఓకే. ఆయన ఓన్లీ సినిమాలో మాత్రమే భాగమయ్యారు, స్పీచ్ల్లో కాదంట. కొంచెం సిగ్గెక్కువ, వదిలేద్దాం ఇవాళకి. ఎస్ అండ్ గ్రూప్ పిక్చర్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ద్వారా మన అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి నరేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎవ్వరూ మాట్లాడరా? మాట్లాడండి, పర్లేదు. మీకోసం కూడా మా అబ్బాయిలు ఒక 2 కవితలు చెప్పారు, మీకు చూపిస్తాం తర్వాత మేము. అక్కడ ఉన్నాడు. నాన్న, కవిత చెప్పిన అబ్బాయి ముందుకు రా ఒకసారి, లైవ్లో చెప్పు. మైక్ పంపించండి అక్కడ, మైక్. హలో ఆయుష్కి, నువ్వే నా గుండెల్లో సుఖి. నువ్వు ఒప్పుకుంటే
పిసికి నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో కట్టిస్తా నీ గుడి. చేసుకుంటా నా ఇంటికి యువరాణి, నువ్వే నా కలల రాణి. నువ్వు నువ్వు చాలా అందంగా ఉంటావు. పడిపోతారు ఈ కేసారం అబ్బాయి. ఎస్, ఆ అబ్బాయి పాపం షై ఫీలింగ్తో మొత్తానికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి కవితనైతే చెప్పేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ టువర్డ్స్ ఆర్ ఆయుషి. అండ్ మర్చిపోకుండా మార్చి 29న సినిమా కూడా చూడు, మా ప్రొడ్యూసర్లకు డబ్బులు రావాలి, ఓకేనా? ఎస్, అండ్ ప్లీజ్ కంటిన్యూ ద స్పీచ్. ఆలోచిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో గర్ల్స్, ఎలా ఉంది సాంగ్? లవ్ సాంగ్ బాగుందా? అమ్మ సాంగ్ బాగుందా? లవ్ సాంగ్ బాగుందా? అన్నీ బాగున్నాయి కదా. అదే కలియుగం. సో ఈ మూవీలో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ మూవీ అయితే కాదు. నాకు ఇంకా నేను పర్సనల్గా ఒక ఉమెన్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ మూవీ చూసాక ఒక మంచి మనకి మన లైఫ్లో యూజ్ అయ్యే మెసేజ్ అయితే ఉంటుంది, ఎస్పెషల్లీ ఉమెన్. అండ్ అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఇంట్లో అమ్మే బ్యాక్ బోన్. అలాంటి అమ్మ తెలియకుండా ఒక చిన్న తప్పు చేస్తే అది ఎలాంటి ప్రాబ్లం ఇస్తుంది అంటే మన లైఫ్లో అది ఏం జరుగుతుంది అనేది ఈ మూవీలో మా డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. సో అందుకే ఈ మూవీలో ఏంటంటే అన్ని ఎమోషన్స్ ఉంటవి, ఒక క్యూట్ లవ్ ఉంటుంది, మంచి ట్విస్ట్లు ఉంటుంది, అండ్ బీజిఎం సాంగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్లో ట్విస్ట్లు అయితే వీ కాంట్ ఈవెన్ గెస్ ఇట్. ఇన్ కేస్ మీలో ఎవరైనా గెస్ చేస్తే ప్లీజ్ మూవీ చూసిన తర్వాత నాకు ఒక్కసారి చెప్పండి ఆ ట్విస్ట్ ఏంటి అనేది, ఓకేనా? గెస్ చేశారా? ఓ లవ్ యూ టూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వావ్, చేశారు. సీరియస్లీ మేము ఇక్కడ 49 days వర్క్ చేసాము. మాకు ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం కాకుండా ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే ఇక్కడ మీరైనా లోకల్ పీపుల్ అయినా అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అందుకే మళ్ళీ మాకు ఇక్కడ రావాలని ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ దో హైదరాబాద్ వెళ్ళాక కూడా మీ అందరినీ చాలా మిస్ అయ్యాము. సో ఈ 29కి థియేటర్స్లోకి మన కలియుగపట్నం మూవీ, ఇది మన మూవీ, మనం అందరం కలిసి చేసాము, అంతే కదా. సో అన్నీ ఇక్కడే కడపలోనే అయింది షూట్ అంతా. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మళ్ళీ సక్సెస్ఫుల్లో కలుద్దాము. అండ్ ఇంత మంచి హ్యాపీ మూమెంట్లో ఒక నాకు ఎక్కువ బాధ కలిగించిన ఒక విషయం చెప్పాలని, ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. మీరు టైం ఇస్తే చెప్తాను. సో ఏంటంటే మనకి తెలుసు, ఈవెన్ బయటికి వెళ్ళి చూసినప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చాలామంది 90% పీపుల్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండి కిడ్స్ ఉండి కూడా వాళ్ళని ఒక ఆర్ఫన్లో వదిలేసి వెళ్తున్నారు. నేను అది ఎప్పుడు చూసి నాకు చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే అన్నీ ఉండి కూడా వాళ్ళు ఒక ఆర్ఫన్గా అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటో. మేబీ అది కలియుగం కావచ్చు. సో వాళ్ళు ఒక ఏజ్లో ఒక టైంలో జస్ట్ మన దగ్గర నుండి ఒక లవ్ చిన్న టైం ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. సో అలాంటిది వాళ్ళని అక్కడ వదిలేసి ఒక ఆర్ఫన్ లాగా చూడడం అనేది ఎందుకో నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. నేను మీ అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. అండ్ మన పేరెంట్స్ అయినా మన గ్రాండ్ పేరెంట్స్ అయినా అమ్మమ్మ తాతయ్య ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా మన లైఫ్లో ఒక చిన్న ప్లేస్ చోటు ఇవ్వండి అంతే. అలా ఆర్ఫన్లో మాత్రం వదిలేయద్దు, ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. 29th థియేటర్స్లో కలియుగ పట్టణం మన మూవీ వస్తుంది. మా అందరికీ మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి.
మనతో పాటు చూసేదానికి వస్తుందా లేదా కనుక్కోండి ఒకసారి. పక్కా వస్తాను, పక్కా రావాలి కదా, నేను రావాలి కదా. మీరు చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే వెళ్ళిపోను హైదరాబాద్ కూడా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ. థ్యాంక్ యూ ఆయుషి గారు, దట్స్ అ లవ్లీ స్పీచ్. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. మీరు ఇలానే మరెన్నో సినిమాలో నటించాలని కోరుకుంటూ, ఎస్, అండ్ ఇప్పుడు విశ్వ కార్తికేయ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు బాధపడకండి అస్సలు, హీరోయిన్కి మాత్రమే కాదు హీరో గారికి కూడా అక్కడ కవితలు రెడీగా ఉన్నాయి, మీకు కూడా కవితలు అందించారు. అండ్ ఇప్పుడు వినేద్దాం ఆ కవితని ఏంటి అని. ఎస్, విశ్వ కార్తికేయ నువ్వే నా గుండెల్లో లయ. మిమ్మల్ని చూసే పోయింది మతి, నా ఊహల్లో మీరే నా పతి. దగ్గొస్తుంది. హాయ్ కేసరం, అందరూ బాగున్నారా? కేలం సార్, కేలం. కేఎల్ఎం సార్. ఓకే ఓకే, కేఎల్ఎం మన కాలేజ్ కదా, ఓకే డన్. సో చాలా రోజులైంది మీ అందరినీ చూసి. షూటింగ్ అన్నాళ్ళు ఇక్కడే చేసాము, లైక్ చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి స్పెషల్గా థ్యాంక్స్ అండి. మాకు సినిమా ఫస్ట్ పూజ దగ్గర నుంచి స్టిల్ మాకు ఇంకా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ త్వరలోనే రిలీజ్ అవుతుంది అండ్ వెరీ ప్రౌడ్గా ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. అండ్ సో ఈ మూవీ కలియుగం పట్నంలో, దానికన్నా ముందు మాట్లాడే ముందు లైక్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ఫ్రెండ్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ, అలాగే లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కలియుగం పట్టణంలో ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం, బికాజ్ ఒక యూనిక్ క్యారెక్టర్, ఒక యూనిక్ థ్రిల్లర్తో మీ ముందు రాబోతున్నాను. లైక్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి విశ్వ కార్తికేయ అనే యాక్టర్కి ఇంకొక స్టెప్, ఒక 10 స్టెప్స్ అనేది ఇంకా ఫార్వర్డ్కి వెళ్తుంది. అండ్ యూనిక్ అని ఎందుకన్నానంటే అందరూ చెప్పేది యూనిక్, డిఫరెంట్ అనే కాన్సెప్ట్లు చెప్తారు. బట్ ఈ సినిమాలో ఐ జస్ట్ వాంట్ టు టెల్ లైక్ సృష్టికి మూలం అమ్మ. సో అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, నిజంగా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ప్రేమ కూడా అంతే గొప్పది. సో ఇక్కడ అమ్మ అమ్మాయి ఇద్దరు చాలా లైక్ వెరీ లింక్డ్ క్యారెక్టర్స్. సో సృష్టిలో ఏమన్నా మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా మన పెంపకం, మన చిన్నప్పటి నుంచి పెంపకం, మనల్ని పెంచే అమ్మ నాన్న, వాళ్ళని మనం పూజించుకుంటే దేవుడిని పూజించుకున్నట్టే. సో ఏదైనా సరే మనకి చిన్నప్పటి నుంచి రూట్స్లోంచి మనకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీలో రమాకాంత్ గారు నాకు రాశారు. అండ్ ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ లైక్ ఒక్కొక్క క్యారెక్టర్కి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ఒక్కొక్క యూనిక్నెస్, అంటే ప్రతి ఒక్క దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. లైక్ సో అదే కలియుగం పట్టణంలో. సో అండ్ ఆల్సో లైక్ మనకి చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలో లైక్ ఒక థ్రిల్లర్ అంటే ఒక క్రైమ్ బేస్డ్లోనే ఉంటుంది, అలాగే సాగుతుంటుంది. మన మూవీలో కలియుగం పట్టణంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా డిఫరెంట్ క్రైమ్స్ అవి ఉంటాయి. సో అవన్నీ బేస్ చేసుకొని సీట్ ఎడ్జ్లో మీరు కూర్చొని థ్రిల్ ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి యూనిక్ అండ్ డెఫినెట్లీ యూనిక్ సబ్జెక్ట్. సో ఈ మూవీ నాకు లైక్ నన్ను నమ్మి డైరెక్ట్ చేసిన రమాకాంత్ గారికి
అండ్ ప్రొడ్యూస్ చేసిన చంద్రబాబు రెడ్డి గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ కడప వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా చూసుకున్నారు మీ అందరికి కూడా తెలుసు. సో మీరు అలాగే అంత బాగా చూసుకున్నారు. మీ అందరి సపోర్ట్, మీ అందరి లవ్ అలాగే ఉంది ఇక్కడ. అలాగే కేఎస్ఆర్ఎం సపోర్టే కాదు, ఇక్కడ ఉన్న కడప ప్రజల సపోర్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్, అందరి దగ్గర నుంచి మాకు మంచి సపోర్ట్ వచ్చింది. నేను చెప్తున్నా కదా. ఓకే. సో ఇలాగే సో నెక్స్ట్ మనకి చూసుకుంటే డిఓపి చరణ్కి థ్యాంక్స్. మంచి విజువల్స్ అవి ఇచ్చారు. అండ్ అజయ్ మ్యూజిక్ డైరెక్టర్, హీ గివెన్ ఎ గ్రేట్ బీజిఎమ్స్. ఇందాకే మీరు ట్రైలర్లో చూస్తే, నేను ఫస్ట్ టైం నేను ట్రైలర్ ఓన్లీ టైమ్ లైన్లో చూశాను. కట్ అయిన తర్వాత కంప్లీట్ ఫైనల్ వచ్చిన తర్వాత నేను చూడలేదు. ఐ జస్ట్ వాంట్ ఎక్స్పీరియన్స్, మీ అందరి ముందు ఎక్స్పీరియన్స్ అవుదామని ఇక్కడ కూర్చొని చూశాను. అండ్ ఇట్స్ రియల్లీ అమేజింగ్. మీకు ఎలా అనిపించింది? సో సినిమా కూడా అంతకు మించి, ఇది జస్ట్ ఓన్లీ శాంపుల్, జస్ట్ ఒక 10% కూడా లేదు దీంట్లో. సో సినిమా ఇంకా సీటేజ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. సో ఎడిటర్ గ్యారీ గారు దీనికి మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ మీడియా తరపున పుష్ చేయడానికి పిఆర్ఓ సతీష్ గారు, అండ్ హీఈస్ గివింగ్ ఎ గ్రేట్ సపోర్ట్. అండ్ అలా లిరిక్స్ చూసుకుంటే చంద్రబోస్ గారు, భాస్కర భట్ల గారు దీనికి మంచి లిరిక్స్ ఇచ్చారు. అండ్ మంచి మీనింగ్ఫుల్ లిరిక్స్. నాకు తెలిసి నా కెరీర్లో ఎన్ని ఆల్బమ్స్ వచ్చినా సరే ఈ ఆల్బమ్ అనేది నాకు చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, అండ్ మా కో డైరెక్టర్ సాయి త్రివేది గారు, లైక్ అలాగే మా మేనేజర్ రవి గారు, అలా ప్రతి ఒక్కళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ నుంచి సెట్ వర్క్, ఆర్ట్ వర్క్, లైక్ క్రెయిన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ మీరు లేకపోతే సినిమా ఇంత బాగా చేసేవాళ్ళం కాదు. సో మీ అందరికీ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే పోస్ట్ వర్క్ చూసుకుంటే మనకి అన్నపూర్ణ నుంచి ఆడియో పరంగా వస్తుంది, లైక్ B2H నుంచి విజువల్గా వస్తుంది. అండ్ ప్రోమోస్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్స్ కానీ మీకు ఆదిత్య మ్యూజిక్ నుంచి మాకు మంచి ప్రమోషనల్ పార్ట్నర్గా వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్. సో ఫైనలీ కలియుగం పట్టణంలో 29th రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్స్లో మీరు అందరూ తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. అండ్ క్యాస్ట్ గురించి మర్చిపోయాను. క్యాస్ట్ మనకి చూసుకుంటే అఫ్కోర్స్ బ్యూటిఫుల్ ఆయుషి పటేల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా నరేన్, హీస్ బీన్ లైక్ గుడ్ ఫ్రెండ్. సో మంచి ఫ్రెండ్ అయ్యాడు ఈ మూవీతో. అండ్ ఐ విష్ ఐ కంటిన్యూ అ బాండ్ విత్ యూ. సో తర్వాత మనకి అమ్మ క్యారెక్టర్లో లైక్ రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు, చిత్రశుక్ల గారు ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. సో వీళ్ళందరూ కూడా, రూపలక్ష్మి గారు, దేవి ప్రసాద్ గారు కూడా ఒక వన్ ఆఫ్ ద హార్ట్ ఈ మూవీకి. సో అండ్ ఆల్సో లైక్ కిడ్స్ ఈ మూవీలో ఒక మంచి కీ రోల్ ప్లే చేశారు. అండ్ ఆల్సో లైక్ అనీష్ కురివిలా గారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి కాస్టింగ్, మంచి క్రూతో ఒక మంచి క్వాలిటీ అవుట్పుట్. అండ్ లైక్ మీకు ఆల్రెడీ తెలుసు నాని గారు ఎలాగో కాంప్రమైజ్ అవ్వరు. సో ఇక్కడ ఖర్చు అవుతుందంటే అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. ఇక్కడికి వచ్చి మీ అందరితో ఎలా ఉంటారో మాతో సెట్లో కూడా వచ్చి అలాగే ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లేకుండా అంతా బాగా చేశారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక గ్రేట్, అంటే ఒక టెక్నికల్ వాల్యూ అండ్ ఆల్సో ఏ విజువల్ ఫేస్ట్ విత్ అ గ్రేట్ సౌండింగ్ అండ్ ఆల్సో గ్రేట్ నెరేషన్ మా రమాకాంత్ గారు ఇచ్చారు దీనికి. సో it's going to be very unique, and again once again telling it's going to be very unique thriller. So మీరందరూ చూసి 29 థియేటర్స్లో చూసి మా అందరికీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా సక్సెస్